ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మనకి ఏమి ఇచ్చిందో ఈ మంచిదే జరుగును కాక అనేది మంచిదే జరుగునని ఎందుకు పేరు పెట్టిందంటే ఈ సిస్టమ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న ఒక కాన్సెప్ట్ ద్వారా మనకి ఈ అవకాశాన్ని ప్రసాదించింది మిత్రులారా, దాన్ని గుర్తించండి. సో అలాంటి ఒక ట్రస్ట్ రూపంలో మనకు ఒక రన్నింగ్ అవుతున్న మన ఒక పీపీఎస్ ఫీడ్ క్యాష్ 25 అనే ఒక లెవెల్. జస్ట్ 1 సెకండ్, ఒక కాల్ వచ్చేసింది మిత్రులారా. ఓకే, మన ఒక లెవెల్లో మన లెవెల్ ని పెంచుకోవడానికి ఈ లెవెల్కి వస్తున్నాం మిత్రులారా. సో ప్రతి వారికి మనకు ఒక ఆశయం ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది. ఈ ఆశ మన ఆశయం రెండు నెరవేరాలంటే మనం చేయాల్సింది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏదో ఒకటి చేస్తుంటాము. ఈరోజు ప్రతి వారికి కూడా డబ్బు అవసరం అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆ డబ్బు అవసరాని కోసం మనం మంచి విధంగా, అంటే ఎవరికి మన ద్వారా నష్టం రాకుండా, కష్టం లేకుండా, ఒక చిన్న ఆదాయమైనా పర్వాలేదు, నిరంతరంగా వస్తూ ఉంటే పర్వాలేదని మనం ఎవరంతా అనుకుంటున్నామో, ఎవరంతా కోరుకుంటున్నామో వారందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కలిగించింది మన క్యాష్ 25 అనే ఇది ఒక అద్భుతమైన సిస్టమ్ మిత్రులారా. మరి ఈ సిస్టమ్ లోపలికి మనం ఇంకా ఏమేమి మంచిది మనకు జరుగుతుందని తెలుసుకునే ముందు మీకు అందరికీ మరొక్కసారి నా నిండు హృదయంతో స్వాగతం చెప్పి ఈ సిస్టమ్ లోపలికి మనం ఎంటర్ అవుతాం మిత్రులారా. సో అలా ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన దానికోసం మనకి ఏం కావాలి అంటే, ఫస్ట్ ఈ సిస్టానికి మనకు ఉన్న ఏం ఏమిటి, వాళ్ళకున్న విజన్ ఏమిటి, మనకున్న విజన్ ఏమిటి, వాళ్ళకున్న ఆ మొత్తం ఐకమత్యం ఏమిటి, మనలో ఉన్న ఐకమత్యం ఏమిటి అని మనం తెలుసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలియజేసింది మన సిస్టమ్. ఏమిటి అది అంటే క్రౌడ్ జనరేటింగ్ ప్రోగ్రామ్ అని పెట్టింది మిత్రులారా. ఇక్కడ మీరు ఒక్కతూరి అర్థం చేసుకోండి. మనం ఒంటరిగా ఉండి ఏదైనా సాధించగలుగుతామా అంటే ఖచ్చితంగా మనం సాధించలేము. ఒంటరి వాడైతే ఒంటరి వానిగానే మిగిలిపోతుంటాం. మరి ఒక మిత్రులతో కలిసి మనం ఒక టీమ్ గా ఉండి ఒక కార్యాన్ని సాధించినామంటే అందులో అందరం కూడా విజయం పొందుతాం. అలాగే ఇక్కడ మనం ఒక మిత్రులతో, మనం ఒక చిన్న టీంతో కలిసి ఈ క్రౌడ్ జనరేటింగ్ ప్రోగ్రామ్ లో మనము భాగస్వాములు అయ్యి దినదిన అభివృద్ధి మనం పొందగలుగుతాం మిత్రులారా. దినదిన అభివృద్ధి పొందగలం. ఎందుకంటే ఏకంగా ఓవర్ నైట్ లో మనం కోటేశ్వరులం అయిపోతామంటే ఖచ్చితంగా కాలేము. అది సినిమా పాటల్లో మాత్రమే సాధ్యం ఉంటుంది, కానీ లైఫ్ లో రియల్ లో అది సాధ్యమే లేదు. అందుకని దినదిన అభివృద్ధి నేను ఎందుకు చెప్పానో ఒకతూరి మీరు ఆలోచన చేసుకోండి. మరి అటువంటి ఒక ఆపర్చునిటీ మనకి ఇచ్చింది మన ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా వారికి ఉన్న విజను, మనకున్న విజను రెండు ఒకటే రకంగా ఉంది అంటే ఖచ్చితంగా మనం కూడా ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ని మాత్రమే చూస్తుంటాం. ఎందుకంటే మనములు నమ్మి వచ్చిన వారికి ఎవరికైనా కానీ ఈ సిస్టమ్ ని లోపలికి వస్తే నష్టము రాకూడదు. ఫస్ట్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ సిస్టమ్ కు వారికి ఉన్న ఒక ఐకమత్యం, 1,00,000 మందికైనా ఈ ట్రస్ట్ లోకి మెంబర్షిప్ చేసి వారికి ఒక నిరంతరంగా 3 తరాలకు సరిపడే ఆదాయాన్ని ఇస్తున్నాలని చెప్పి అది దినదిన అభివృద్ధిగా ఉండాలని వాళ్ళు కలకంటున్నారు. సో మనం కూడా అలాంటి ఒక విషయం దొరికితే మన తరానికి తరతరానికి ఒక ఆదాయం వచ్చే అవకాశం మనకు ఉంటే మనం ఖచ్చితంగా ఆ సిస్టమ్ లోపలికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. అలా 1,00,000 మంది లోపలికి మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యంలో నేను ఉంటే బాగుంటుంది కదా అని ముందుకు వస్తే సిస్టమ్ లోపలికి మనకు తరానికి సరిపోయే ఒక ఆదాయాన్ని మన సిస్టమ్ ఇస్తుంటుంది మిత్రులారా. మరి ఇచ్చే ఆ సిస్టమ్ ఒక రూపంలో కాదు, 2 రూపంలో కాదు, ప్రతి రూపంలోనూ మనకు ఆదాయం ఇస్తుంది. ఆ ఆదాయం అనేది ఒక 18 రకాలుగా ఉంటుంది. ఆ 18 రకాల ఆదాయాన్ని మనం పొందడానికి మనకు కావాల్సింది ఒకే ఒక చిన్న విషయం మిత్రులారా. ఏమిటదంటే జస్ట్ ఎంట్రీ ఫీజు గానో లేక మనం తీసుకుంటున్న ఒక ఈ సిస్టమ్ లోపల మనం తీసుకున్న ఆదాయాని కోసం, మనం లోపలికి వెళ్ళడానికి కోసం ఒక చిన్న అవకాశంగా పెట్టే ఒక ప్రాజెక్ట్ కాస్ట్ గాను మనం ఇక్కడ వెళ్తున్నాం మిత్రులారా. సో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ జస్ట్ మనకు ఒక 1,300 రూపీస్, కేవలం 1,300 రూపాయలతో మనం వెళ్తున్నాం. ఈ 1,300 రూపాయలతో నేను ఏం చేయగలుగుతాను సార్ అంటే ఖచ్చితంగా మనం 1,300తో ఒక దినంలో ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, ఒక క్షణంలో కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ మన ఎంటైర్ లైఫ్ ని మార్చడానికి, మన తరానికి తరతరానికి మార్చడానికి 1,300 ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా మనం దానికి ఎందుకు వెనకాడాలి. సో అటువంటి ఒక 1,300 రూపాయలతోనే ఈ ట్రస్ట్ ద్వారా మనకు ఒక అద్భుతమైన ఒక ఆదాయాన్ని సమకూర్చే ఒక ప్రాజెక్ట్ ఉంది అంటే అదే మన ఈ క్యాష్ 25. ఈ ప్రాజెక్ట్ లోకి మనం ఎంటర్ అయ్యేదానికి ఎంట్రీ ఫీజుగానే 1,300 ఇస్తున్నాము. ఇది డొనేషన్ గా ఇస్తున్నాం మిత్రులారా. మనం ఇస్తున్నది
ఒక సహాయం అంతే. ఇక్కడ నో ఇన్వెస్ట్మెంట్, మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు. ఇన్వెస్ట్మెంట్ లేక వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లో మనం ఎంటర్ అవుతాము. సో ఎంటర్ అయ్యే ఒక 1300 రూపాయలు మనకు ఏమల్లా ఇస్తుంది అనే విధాన్ని మనం తెలుసుకుంటే, దానికన్నా ముందు ఈ సిస్టమ్ మనకు మార్గదర్శకంగా ఒక ట్రాన్స్పరెన్సీగా ఏం చేస్తుందో అన్ని కూడా మనకు ప్రతిరోజు 5 గంటలకు జూమ్ లో వచ్చి మన క్రెడిటర్స్ అందరూ మనకు తెలియబడుతుంటారు. సరే, అలా తెలియబడుతున్న దాంట్లో ఫస్ట్ ఈ 1300 ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని చెప్పి మన సిస్టమ్ తెలియబడుతుంది. సో 1300 రూపాయలు మనకు ఏదో ఒక ఎక్స్పెన్షన్ ఉంటుందని, ఆ స్పాన్సర్ లేక మనం ఈ సిస్టమ్ లోపలికి ఎంటర్ కాలేమని ఆ స్పాన్సర్ కు 100 రూపాయలని ఎక్స్ప్లెయిన్ గా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మన సిస్టమ్ అని చెప్పి ప్రతిరోజు మాట్లాడుతున్నాం, ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. ఆ సిస్టమ్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ని డెవలప్మెంట్ చేయాలంటే ఈ రోజు ఊరికే అవుతుందా? సో ఆ ఉద్యోగంలో ఉన్న వారికిను, మరి దాని గురించి తెలిసిన వారికి అది అర్థమవుతుంది, దాని మెయింటెనెన్స్ ఎంత పెద్ద ఒక సమస్యగా ఉంటుందని. అలాంటి ఇప్పుడు ఈ రోజు వరకు మనం తీసుకుంటున్న మన సాఫ్ట్వేర్ ఒక రెంట్ గా ఉంది కాబట్టి మనకు ఈ రోజు ఒక 23,000 మంది మన సిస్టమ్ లోపలికి వచ్చారు. సరే, 27,000 మంది వచ్చారు. వారు రేపు లక్షల్లో కావచ్చు, లక్షలు దాటి లక్షలకు పోవచ్చు, లేదు కోట్లకు కూడా వెళ్ళొచ్చు. సో అలా వెళ్ళేటప్పుడు మనకు ఓన్ సర్వర్ అనేది కావాలి కాబట్టి ఒక్క 120 రూపాయల్ని ఆ సర్వర్ కోసం, ఆ సాఫ్ట్వేర్ కోసం మనం ఇస్తున్నాం మిత్రులారా. ఇంతే, ఇక్కడ వేరే ఏం ఇన్కమ్ వారికి ఇవ్వడం లేదు. నెక్స్ట్ మనకి ఇది పీపుల్ టు పీపుల్ కాన్సెప్ట్ లో ఉంది మిత్రులారా. ఇది పర్సన్ టు పర్సన్ కాన్సెప్ట్ లో ఉంది. ఇది పిఆర్ టు పిఆర్ కాన్సెప్ట్ లో ఉంది. జనానికి ఒక సేవ చేసే కాన్సెప్ట్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఓనర్ లేదు, ఏ ఆఫీస్ లేదు, ఏ ఒక అకౌంటబుల్ లేదు, ఒక టేబుల్ లేక, ఒక చైర్ లేక ఈ సిస్టమ్ నడుస్తుంది మిత్రులారా. కారణం, ట్రస్ట్ కి అయితే అన్ని ఉంది, ఈ సిస్టానికి మనకు సపరేట్ గా పీపుల్ టు పీపుల్ కాన్సెప్ట్ లో మనకు పోతున్నాయి మిత్రులారా. అలా ఉండేటప్పుడు మనకు పేమెంట్ అనేది ఎవరి వీక్ వారం మనకు 6వ వారం చేస్తుందంటే దానికి ఒక పేమెంట్ కమిటీ అని ఉంటుంది. ఆ కమిటీకి ఒక 30 రూపాయలు మన ద్వారా సహాయం చేస్తున్నాము. వారు మన కోసం 2 రోజులు తీయక పనిచేస్తున్నారు మిత్రులారా. మరి అది కాక ఇక్కడ డొనేషన్ గా మనం ఇస్తున్నాము. ఎంత అంటే ఒక 1030 రూపాయలు, మిగిలింది 1050 రూపాయలు. దాంట్లో ఒక 20 రూపాయలు మనకి ఒక అవార్డ్స్ అండ్ రివార్డ్స్. అంటే ఈ రోజు మనం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు ఇక్కడ నేర్చుకోవాల్సింది, దాన్ని ఎంజాయ్ చేసే అవకాశం కూడా మనకి ఇచ్చింది మన సిస్టమ్. దానికి ఒక 20 రూపాయలని మన కోసం ఇక్కడ ఎగబట్టి మన వ్యాలెట్లోనే ఇచ్చేస్తుంది. ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్లు వెళ్ళిపోగా ఒక 1030 రూపాయలు తీసుకొని మనం డొనేషన్ ఇవ్వడానికి వెళ్తాం మిత్రులారా. అది ఒకరికా ఇద్దరికా అంటే 25 మందికి మనం డొనేషన్ ఇస్తున్నాం మిత్రులారా, ఒకరికి ఇద్దరికి కాదు. గతంలో మన సిస్టమ్ 2 ప్లాన్లుగా ఇచ్చింది మిత్రులారా. 2 ప్లాన్లు అంటే ఒకటి 1020 రూపాయలతో ప్యాసివ్ అని ఒక ప్లాన్ ఉన్నింది, 1030 రూపాయలతో యాక్టివ్ అని ఒక ప్లాన్ ఉన్నింది. సో ఈ 2 దాంట్లకు సేరి మనము 2050 రూపాయలు కడుతున్నాము. కానీ మన సిస్టమ్ క్రెడిటర్ గ్రేట్ లీడర్ మిస్టర్ శంకర్ సార్ మనకి ఏం చేశారంటే దాన్ని ఎంతవరకు తగ్గించడానికి ఏదైనా ఒక సిస్టమ్ లో ఇంతవరకు మనం పనిచేస్తున్నామంటే తగ్గించే ప్రసక్తే ఉండదు. పెంచుకొని వెళ్తుంటారు. కానీ ఇక్కడ తగ్గించి ఇప్పుడు 1300తో 2 దాంట్లలో మీరు ఆదాయం పొందండి అని చెప్పి మనకి ఇచ్చిండారు. అది చాలా గ్రేట్. ఆయనకు మనం నిజంగానే మన నిండు హృదయంతో స్వాగతం చెప్పుకోవాలి మిత్రులారా. రైట్, అటువంటి ఒక సమస్య మనకు దగ్గర వచ్చింది. ఇప్పుడు ఇటువంటి దాంట్లో మనకు ఒక ఐడి పడింది. సో మనం యాక్టివ్ లో ఒక 1030 రూపాయలు ఇచ్చి అందరికీ యాక్టివేషన్ చేసేసాము. 25 లెవెల్ దాన్ని డొనేషన్ చేస్తాము. మరి మాకు 2 స్థానంలో ఐడి పడుతుందని చెప్పారు కదా, 2 జాగాల మనకు ఆదాయం వస్తుందని చెప్పారు కదా. అంటే ఎస్, ఈ రోజు నేను కొత్తగా వస్తే ఒక 1300 ఇచ్చి ఈ సిస్టమ్ లోపలికి ఎంటర్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ అన్ని పోగా ఒక 1030 రూపాయలు ఇచ్చి నా యాక్టివ్ లో ఫస్ట్ నా ఐడిని యాక్టివేషన్ చేసుకుంటాను మిత్రులారా. యాక్టివ్ ప్లాన్ లో నా ఐడిని యాక్టివేషన్ చేసుకుంటాను. అలా చేసుకున్నప్పుడు నా 1030 రూపాయలు అందరికీ డొనేషన్ గా ఇస్తాను. 25 మెంబర్స్ కి వెళ్ళిపోతుంది అది. మరి నేను ఆదాయం పొందాలి కదా అంటే ఫస్ట్ నాకు ప్యాసివ్ లో నేను చెప్పిన నా తరానికి నాకు ఒక ఆదాయం రావాలి అంటే ప్యాసివ్ లో నాకు ఒక ఐడి కావాలి. సో ఆ ప్యాసివ్ లో ఒక ఐడి కోసం ఏం చేస్తామంటే ఒక రెఫరల్ నేను ఇస్తాను మిత్రులారా. సో ఆ ఒక్క రెఫరల్ నేను ఇచ్చిన తక్షణం నాకేమైతుంది, ప్యాసివ్ లో కూడా వెళ్ళి ఒక ఐడి క్రెడిట్ అయిపోతుంది. అప్పుడు నాకు ఇక్కడ యాక్టివ్ లో పని చేసుకుంటున్నాను. ఆ రోజుకు ఆ రోజు, ఆ వారానికి ఆ వారం, ఆ నెలకు ఆ నెల ఆదాయంగా నేను ఎత్తుకుంటున్నాను. మరి ప్యాసివ్ లో ఒక ఐడి నాకు పడింది, అది పేషెన్సీతో నాకు ఆ ఇన్కమ్ అనేది ఇస్తా ఉంటుంది. అది 1 రోజు కాదు, 2 రోజు కాదు, 3 రోజు కాదు, నా తరానికి కాదు, నా తరతరానికి ఆదాయం వచ్చేదానికి అవకాశం చేసి ఇచ్చింది ఆ ప్యాసివ్ లో నేను. రైట్, ఇప్పుడు అర్థమైంటుంది మీకు నేను ఎందుకు ఆ మాట చెప్పాను అనేసి.
యాక్టివ్ లో ఈ రోజు నాకు కావాలా, ఈ క్షణం కావాలా, లేదు ఈ వారంలో నేను ఎత్తుకోవాలంటే మీరు ఎంత కావాలన్నా చేసుకొని ఎత్తుకునేదానికి ఒక చిన్న పని చేస్తే చాలు. ఆ ఒక ఇద్దరికి అవకాశం. ఫస్ట్ ఒకరిని ఇచ్చాను, ప్యాసివ్ లో ఒక ఐడి కోసం వెళ్ళి కూర్చున్నాను, నేను యాక్టివ్ అయిపోయాను. ఓ లక్కీ, నాకు అక్కడ ఒక ఆదాయం నిరంతరంగా నాకు వస్తా ఉంటుంది. మరి యాక్టివ్ లో నేను ఆదాయం ఎత్తుకోవాలంటే మిత్రులారా, నాకు కావాల్సింది ఒకే ఒక చిన్న విషయం. ఒక ఇద్దరికి నేను ఈ అవకాశాన్ని ప్రసాదించాను అంతే. నేను వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పలేదు, వేరే రకం ఏది చెప్పలేదు. ఈ అవకాశం ఉంది, ఈ అవకాశంలో మీరు రాండి. దినదిన అభివృద్ధిగా చినుకు చినుకు పడితే చెరువైనా నిండుతుందని, చిన్న చిన్న ఇన్కమ్ అయినా మనకు వస్తా ఉంటుంది లైఫ్ లాంగ్ అని చెప్పి వారికి అవకాశం ఇచ్చాను. వారు వచ్చారు, వారి ద్వారా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ ఎంత దూరం నన్ను తీసుకెళ్తుంది అనేది మీరు ఒక్క అర్ధ గంట సమయం మిత్రులారా, ఎక్కువ టైం పట్టదు. ఒక అర్ధ గంట సమయంలో మన ఒక ప్లాన్ గురించి మనం తెలుసుకునేస్తాం. ఫస్ట్ ఈ ప్యాసివ్ అంటే ఎవరికైనా కానీ ఇక్కడ ఆశయం తెలుసా? కూర్చొని నేను తింటే, కూర్చొని తినేదానికి నాకు ఆదాయం రావాలి, నేను ఏ పని చేయకపోయినా నాకు ఆదాయం రావాలి అనే అనే ఒక ఆనవాయితీ ఈ రోజు అందరిలో కలిసి వచ్చేసింది మిత్రులారా. మరి నేను కూర్చొని తినాలన్నా నాకు ఆదాయం రావాలంటే ఒకే ఒక చిన్న విషయం చేసుకోవాలి కదా. మన సిస్టమ్ మనకు రెండు విధాల ఆదాయం ఇచ్చింది. ఒకటి యాక్టివ్ గా వర్క్ చేసుకొని తీసుకునే ఆదాయం ఇచ్చింది, ఇంకొకటి ప్యాసివ్ లో పేషెన్సీ నుంచి తీసుకునే ఆదాయం ఇచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆ పేషెన్సీతో మనం తీసుకుంటాము, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటామంటే జస్ట్ ఇక్కడ నాకు వచ్చిన 1030 రూపాయలతో 30 రూపాయలు నా వ్యాలెట్ లోనే పెట్టేసి 1000 రూపాయలు మాత్రమే ఈ ప్యాసివ్ లో నేను ఇద్దరికి, అంటే ఒకరికి 750, ఒకరికి 250 ఇస్తాను. అవి ఇచ్చిన సార్ ఎవరు మైక్ ఆన్ చేసుకుని ఉంటే వాళ్ళు ఆఫ్ చేసుకోండి, మైక్ ఎవరు ఆన్ చేసుకోవద్దండి, లాస్ట్ లో నేను ఆన్ చేస్తాను. కోవస్ట్ లో ఉండేవాళ్ళు దాన్ని పాటించండి సార్. ఓకే, థ్యాంక్ యూ. సో అలా 750 రూపాయలు ఒకటి, 250 రూపాయలు ఒకటిగా నేను ఇక్కడ డొనేషన్ ఇచ్చేసి ఒక ఇద్దరికి ప్యాసివ్ లో నా ఐడిని యాక్టివేషన్ చేసుకుని నేను కూర్చుంటాను మిత్రులారా. సో 4 లెవెల్, ఓన్లీ 4 లెవెల్లో మనకి ఆదాయం ఎంత వస్తుంది సార్ దీని ద్వారా అంటే 1,54,000 రూపాయలు మనకు ఆదాయం ఇస్తుంది మిత్రులారా. మన సిస్టమ్ ఎలా ఇస్తుంది? ఒకటే తీసి ఇచ్చేస్తుందా మన చేతి కంటే? లేదు, అది కూడా లెవెల్ 4 అని చెప్పాను. అంటే 4 లెవెల్లో అంతంతంగా మనకు ఆదాయం ఇస్తుంది. సో ఏదైనా కానీ క్రౌడ్ జనరేటింగ్ అని చెప్పేశాను. క్రౌడ్ మనకు జనరేట్ అయితా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మనకు వస్తూ ఉంటుంది మిత్రులారా. మరి అలా వచ్చేటప్పుడు ఇక్కడ 4 లెవెల్ చెప్పాను. ఈ 4 లెవెల్ 2, 4, 8, 16 అంటే 2, 4, 8, 16 అని ఈ నెంబర్స్ మన కింద ఆటో ఫిల్లింగ్ లో వస్తారు. ఇది మనం ఇచ్చే టీం కాదు మిత్రులారా, ఇది 100% మనకు ఆటో ఫిల్లింగ్ లో జరిగే ఒక ఆదాయము. మరి అలా ఫస్ట్ లెవెల్లో ఒక ఇద్దరు వచ్చారు, నాకు 2000 ఇచ్చారు 1000 రూపాయలతో, ఒక 1500. మరి నాకు నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళాలి కాబట్టి సో అక్కడ అప్గ్రేడేషన్ చేసి ఇచ్చేస్తుంది నా సిస్టమ్. టాప్ అప్ గా అనే దానికి బదులు ఇది అప్గ్రేడేషన్ అని చెప్తాము, ఎందుకంటే ముందు లెవెల్కి నేను వెళ్ళాలి కదా, అందుకోసం. మరి అప్గ్రేడేషన్ చేసి నాకు అది డొనేషన్ గా ఇచ్చేసి మిగిలిన 500 రూపాయలు నాకు ఫస్ట్ లెవెల్ ఆదాయంగా ఇచ్చేస్తుంది మిత్రులారా. నేను సంతోషంగా తీసుకుంటాను. సెకండ్ లెవెల్కి ఆల్రెడీ నేను అప్గ్రేడేషన్ చేసి పెట్టాను 1500. సో ఆ కారణంగా నాకు నలుగురు వస్తారు, వారి ద్వారా ఒక 6,500 రూపాయలు నాకు ఆదాయం వస్తుంది. సో వచ్చిన ఆదాయాన్ని నేను తీసుకొని నాకు ఒక 2,500 రూపాయలు అందులో ఇంకా తీసి 3వ లెవెల్కి నన్ను అప్గ్రేడేషన్ చేసి ఇచ్చేసి ఒక్క 1000 రూపాయలు ఇక్కడ రీబర్త్. మిత్రులారా గుర్తుంచండి, ఈ ప్లాన్ కి మనకున్న ఈ పీడీసీఎస్ ప్లాన్ కి ఉన్న ప్రాణం ఏమిటంటే రీబర్త్. మళ్ళా మనమే పుట్టించుకుంటుంటాం ఇక్కడ. సో దానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ రీబర్త్ ఐడీలకు. అటువంటి రీబర్త్ నాకు స్టార్ట్ అవుతుంది ఒకటి. 2వ లెవెల్ అనే దానికి 1000 రూపాయలు సిస్టమే ఇచ్చి దాన్ని యాక్టివేషన్ చేసి నా చేతుల్లో ఫ్రీగా పెడుతుంది మిత్రులారా. మరి నెక్స్ట్ నాకు ఈ మార్గాన్ని చూపించిన మార్గదర్శి ఎవరైనా కానీ నా స్పాన్సర్ గా ఉంటారు. ఆ స్పాన్సర్ కి నా ద్వారా ఒక చిన్న చిరుకానుక ఇవ్వాలి కాబట్టి ఒక 750 రూపీస్ ని నా ఒక 2వ లెవెల్ ఆయనకి ఇస్తాను. ఎందుకంటే నాకు ఎప్పుడెప్పుడల్లా రీబర్త్ ఐడి వస్తుందో అప్పుడంతా నేను నా స్పాన్సర్ ఇన్కమ్ ఇస్తుంటాను. అలాంటప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఒక సింగిల్ రీబర్త్ ఐడి వచ్చింది, ఆయనకు ఒక 750 రూపాయలు స్పాన్సర్ ఇన్కమ్ గా ఇచ్చాను మిత్రులారా. సో ఇచ్చి మిగిలిన డిస్ట్రిబ్యూషన్ పోగా మిగిలింది 2,250 రూపాయలు నాకు ఆదాయం వచ్చింది. ఆ ఆదాయాన్ని నెట్ ప్రాఫిట్ గా నేను తీసుకుంటాను. ఎవరికి ఇక్కడ ఏ చార్జెస్ లేకుండా నాకు వచ్చి పడుతుంది నా వ్యాలెట్ లోకి మిత్రులారా. రైట్, 3వ లెవెల్ కి ఆల్రెడీ నేను అప్గ్రేడేషన్ చేసి పెట్టాను.
ఆ అప్గ్రేడేషన్ చేసి పెట్టినంత కారణం వల్ల ఒక 8 మంది ద్వారా నాకు ఒక 20,250 రూపాయలు అనేది సిస్టమ్కి వస్తుంది. అక్కడి ఇంకా ఒక 10,000 రూపాయలని తీసి నాకు మ్యాజిక్ లెవెల్, అమేజింగ్ లెవెల్, 4th లెవెల్ కోసం అప్గ్రేడేషన్ టు డొనేషన్ అని సిస్టమ్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత 2 రీబర్త్ ఐడీలు నాకు మళ్ళా పుట్టుకొని వచ్చి ఉంటుంది. నా పేరుతో నేను మళ్ళా పుట్టింటాను. ఆ 2 రీబర్త్ ఐడీలకు యాక్టివేషన్ చేసి నా చేతుల్లో పెట్టేస్తుంది మిత్రులారా. మరి స్పాన్సర్ కి నాకు రీబర్త్ ఐడి వచ్చినప్పుడల్లా స్పాన్సర్ కి ఇవ్వాలని చెప్పాను కదా, ఆ రకంగా ఒక 2,250 రూపాయలు మళ్ళా నా స్పాన్సర్ కి నేను నా ద్వారా గురుదక్షిణగా ఇచ్చేస్తాను. మిగిలిన 6,000 రూపాయలు నాకు నెట్ ప్రాఫిట్ లో వచ్చేస్తుంది. 3వ లెవెల్ నాకు కంప్లీట్ చేసుకుంటుంది మన సిస్టమ్ మిత్రులారా. మరి 4వ లెవెల్ మ్యాజిక్ లెవెల్ అని చెప్పాను, అమేజింగ్ లెవెల్ అని చెప్పాను. చెప్పిన 4వ లెవెల్లో ఒక 16 మంది ద్వారా నాకు 1,60,1,000 ఆదాయం వస్తే సిస్టమ్ అక్కడ ఏమైనా అప్గ్రేడేషన్ పెట్టిందా సార్ అంటే అవసరం లేదు మిత్రులారా. ఇది మన ప్లాన్ 4 లెవెల్ ప్లాన్, ఓన్లీ 4 లెవెల్ ప్లాన్ అని చెప్పాను. మరి నెక్స్ట్ లెవెల్ కు మనకు అప్గ్రేడేషన్ లేదు కాబట్టి ఇక్కడ 5 రీబర్త్ ఐడీలు మన పేరుతో ఒక్క తూరి ఇస్తుంది మన సిస్టమ్. అందుకు ఒక 5,000 రూపాయలు అక్కడి నుంచి తీసుకొని యాక్టివేషన్ చేస్తుంది. ఎక్కడి ఇంకా మన చేతులు ఇంకానా, మన చేతులు ఇంకా సింగిల్ నయ్యా పైసా మనం పెట్టలేము. ఒక 1,300 ఒక్క తూరి సిస్టానికి ఇచ్చేస్తే అయిపోయాయి మిత్రులారా. లైఫ్ లో ఎప్పుడే కానీ మనం దానికోసం ఒక పైసా ఖర్చు పెట్టలేము మళ్ళా. రైట్, అలాంటి 5 రీబర్త్ ఐడీలు వచ్చింది. దానికి 5,000 పెట్టింది సిస్టమ్. నాకు అప్గ్రేడేషన్ చేసి ఫ్రీగా చేతిలో పెట్టింది. అంతకుముందు 2 రీబర్త్ ఐడి, అంతకుముందు 1 రీబర్త్ ఐడి, టోటల్ గా 8 రీబర్త్ ఐడీలు మనకు ఇక్కడ చిక్కింది మిత్రులారా. 8 రీబర్త్ ఐడీలు అంటే ఒక్క 4 లెవెల్లో మీరే అర్థం చేసుకోండి ఆ ఆదాయం మళ్ళా మనకు తిరిగి ఎలా ఇస్తుంటుంది అనేసి. మరి ఇక్కడ నా స్పాన్సర్ కి ఒక 10,500 రూపాయలు బల్క్ గా ఒక అమౌంట్ ఇచ్చి ఆయన సహకరిస్తుంది. సో దాంతో పాటు నాకు కూడా 1,45,000 రూపాయలు ఆదాయం ఇచ్చి నన్ను కూడా బల్క్ గానే మన సిస్టమ్ స్వీకరిస్తుంది మిత్రులారా. మరి ఇంత ముందు తీసుకున్నది అంతా కలిపితే నాకు 1,54,000 రూపాయలు ఆదాయం దొరికింది. దాంతో పాటు 8 రీబర్త్ ఐడీలు, 1 కాదు 2 కాదు 3 కాదు 8 రీబర్త్ ఐడీలు దొరికింది. రీబర్త్ ఐడీలే ఈ ప్లాన్లకు ప్రాణమని నేను ఎందుకు చెప్పానో మీరు గుర్తుంచుకోండి. దాని గురించి మళ్ళా తెలుసుకుంటాం. ఇవి కాక మనకు సిస్టమ్ లో మన స్పాన్సర్ కి 13,500 రూపాయలు హెల్పింగ్ గా ఇచ్చాము. మన ద్వారా చిరు కానుకగా ఇచ్చాము, గురుదక్షిణగా ఇచ్చాము. మనం ఇచ్చామంటే ఖచ్చితంగా మనం కూడా ఒక 2 4 20 మందినో 200 మందినో వాట్ ఎవర్ ఇట్ ఎంత మంది అయినా పర్వాలేదు ఇక్కడ అన్లిమిట్ స్పాన్సర్ చేసుకుంటాము. వారి ద్వారా మనకు ఇదే ఆదాయం వస్తుంది అనే విషయాన్ని మీరు గమనిస్తే చాలు మిత్రులారా. ఎందుకంటే ఇది మన ప్లాన్ అంతా ఉండేది 2 మెట్రిక్స్ లో కాబట్టి 2 మెట్రిక్స్ గురించే నేను మాట్లాడుతున్నాను ఈ పొద్దు. మరి 8 రీబర్త్ ఐడి వచ్చింది కదా నాకు. సింగిల్ ఐడి నాకు 1,54,000 రూపాయలు ఆదాయం ఇస్తే ఆ 8 రీబర్త్ ఐడీలు ఎంత సార్ ఆదాయం ఇస్తుందని చెప్పి మీరు అనుకుంటే మిత్రులారా, మనకు 12,34,000 రూపాయలు రీబర్త్ 8 ఐడీల ద్వారా వస్తుంది మిత్రులారా. మరి అక్కడతో ఆగిపోతుందా సార్? ఖచ్చితంగా ఇది ఆగే సమస్య ఉండదు. ఎందుకంటే ఇది ఒక ఇన్ఫినిటీ ఇన్కమ్, ఒక అంతం లేని ఆదాయం మనలో ఉందని చెప్తున్నాను. ఎందుకు తెలుసా? ఇక్కడ ఈ 8కి 8 రీబర్త్ ఐడీలు అంటే రీబర్త్ కు మరి రీబర్త్ ఐడీలు ఇచ్చే ఏకైక సిస్టమ్ మన పీపీఎస్ స్పీడ్ క్యాష్ తప్పితే ఈ భారతదేశంలో ఇంకో ప్లాన్ మీరు చూసేదానికి అవకాశం అనేది లేదు నాకు తెలిసినంత వరకు మిత్రులారా. మరి అలాంటి ఒక 64 క్లోనింగ్ ఐడి అంటే రీబర్త్ ఐడి అని చెప్తాము. దానికి ఎంత సార్ నాకు ఆదాయం వస్తుందంటే 98,72,000 రూపాయలు, నియర్ అబౌవ్ 1 CR మీరు ఇక్కడ ఆదాయం పొందుతారు ఈ రీబర్త్ల ద్వారా. అంటే సెకండ్ రౌండ్ రీబర్త్ల ద్వారా మిత్రులారా. మరి ఇక్కడతో ఆగిపోతుందా సార్ అంటే ముందే చెప్పాను ఇది ఇన్ఫినిటీ ఇంకా అంతం లేని ఆదాయం. మరి 64కు 8 రీబర్త్లు అండి మీరు లెక్కెట్టుకున్నారంటే 512 అడీలు వస్తుంది మిత్రులారా. దానికి ఎంత అమౌంట్ అవుతుందో మీ క్యాల్కులేషన్ లో ఒక్కతోరి మీ క్యాల్కులేటర్ లో కొట్టి చూడండి, స్థలం ఉందా అనేదాన్ని గుర్తించండి మిత్రులారా. ఇది మన ప్యాసివ్ కున్న ఒక ప్రత్యేకత మిత్రులారా. ఈ ప్రత్యేకత పార్టీ ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ స్పాన్సర్ కి ఉండే రెస్పాన్సిబుల్ ఎంత ఉంటుందో మీకు తెలుసు. అలాంటి ఒక స్పాన్సర్ కి మనం ఎలా ఒక సింగిల్ ఐడికి 13,500 రూపాయలు ఇచ్చామో అలాగే మనకు 13,500 రూపాయలు ఒక్కొక్క ఐడి రెఫరల్ చేస్తా ఉంటే మనకు స్పాన్సర్ ఇన్కమ్ గా లైఫ్ లాంగ్ వస్తా ఉంటుంది మిత్రులారా. ఎందుకు తెలుసా? ఇది ఎందుకు నేను ఇన్ఫినిటీ ఇన్కమ్ అని చెప్పానో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే సార్, 4 ర్యాంకులు, 4 లెవెల్ ప్లాన్ కి 4 ర్యాంకులు. ఈ 4 ర్యాంకులకు మాత్రమే మేము రెఫరల్ చేస్తే చాలనా సార్ అంటే ఇది అన్లిమిట్ రెఫరల్. మీరు ఎంత మందిని కావాలని ఇచ్చుకోవచ్చు.
1,00,000 మందికి నేను ఇస్తాను సార్ ఈ అవకాశం అంటే కూడాను సిస్టమ్ మీకు ఆహ్వానిస్తుంది. కాకపోతే ఈ ర్యాంకు మీరు పొందడానికి, ఈ ర్యాంకు కొట్టడానికి మీకు కావాల్సిన అవకాశం ఫస్ట్ వెరీ సింపుల్. ఒక 12 మందికి మీరు డైరెక్ట్‌లో ఈ అవకాశాన్ని ఇచ్చినారంటే మిమ్మల్ని సిస్టమ్ ప్రమోటర్ అంటుంది. సో ఈ ర్యాంక్ ఒకటి మీరు కొట్టేస్తే ఈ సిస్టమ్‌లో ఎన్ని రకాల ఆదాయం ఉందో, అన్ని రకాల ఆదాయము మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటారు మిత్రులారా. ఇది చాలా ఇంపార్టెంట్. మరి దీనికి ఆదాయం ఏం సార్ వస్తుంది అనుకుంటే, మనకు ఒకరిస్తే 13,500 రూపాయలు, 12 మంది కలిపిస్తే 1,62,000 రూపాయలు మనకి ఫస్ట్ రౌండ్ లో దొరుకుతుంది మిత్రులారా. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అది రీబర్త్లు మల్టిప్లై ఆఫ్ 8 అని చెప్పాను, గుర్తెట్టుకోండి. మరి సిస్టమ్ మేనేజర్ అయ్యాము, ఏం చేయాలి సార్? ఒక 25 నెంబర్స్ కి మనం డైరెక్ట్ గా అవకాశాన్ని ఇచ్చిండాలి మిత్రులారా. అలా ఇచ్చిన్నామంటే మనకు 3,37,000 రూపాయలు ఆదాయంగా ఉంటుంది. మరి ఇంకొక అడుగు ముందుకేసి ఒక 50 మందికి నేను అవకాశం ఇచ్చాను సార్ నా సిస్టమ్ లో, నాకు డైరెక్ట్ లో అంటే మిమ్మల్ని సిస్టమ్ హెడ్ అంటాము. మీ ఆదాయం చూస్తే ఈ ఫస్ట్ రౌండ్ లో 6,75,000 రూపాయలు ఉంటుంది మిత్రులారా. మరి ఇంకొక అడుగు ముందుకేసి ఇంత మంచి సిస్టమ్ నాకు దొరకడమే ఆ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో సార్ అని చెప్పి 100 మందికైనా ఈ అవకాశాన్ని మనం ప్రసాదించింటే మన ఆదాయం 13,50,000 రూపాయలు ఆదాయంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఒక్కరిస్తే మనకు 13,500, 100 మంది కలిసిస్తే 13,50,000. మరి ఇది ఎంత సింగిల్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అని చెప్పాను. మరి ఇక్కడ సెకండ్ రౌండ్ ఏంటి, థర్డ్ రౌండ్ ఏంటి, ఫోర్త్ రౌండ్ ఏంటి, ఫిఫ్త్ రౌండ్ ఏంటి అని మీరు అడుగుతుంటే మల్టిప్లై ఆఫ్ 8 రీబర్త్ ఐడీలు లెక్కెట్టుకోండి. రీబర్త్ ఐడి ఇచ్చే ఏకైక సిస్టమ్ అని చెప్పాను. ఆ రీబర్త్ ఐడీలకు వచ్చే మొత్తం స్పాన్సర్ ఇన్కమ్ ఎవరికి వస్తుంది? ఎవరైతే ఫస్ట్ స్పాన్సర్ చేసింటారో ఆయనకే ఎలిజిబిలిటీ చేసి ఇచ్చింది. అది అంతకన్నా బ్యూటీ మిత్రులారా, గుర్తించండి. రైట్, ఇది మనకు ఈ ప్యాసివ్ లో ఇంతవరకు మనకు దొరికే ఆదాయం, మనం తీసుకోబోయే ఆదాయం మిత్రులారా. సరే సార్, నేను యాక్టివ్ ప్లాన్ లో కదా ఐడియా వేసినాను, ఈ యాక్టివ్ లో కదా నాకు ఆదాయం రావాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీకు యాక్టివ్ లో ఆదాయంనే మన సిస్టమ్ ఫస్ట్ ప్రమోట్ చేస్తుంది మిత్రులారా. ఎస్ సార్, సిస్టమ్ లో నేను యాక్టివ్ లో ఉన్నాను అంటే కనిష్టం ఏం చేయాలి? ఒక 2కో, 3కో, 4కో మనం ఈ అవకాశం ఇచ్చింటే సిస్టమ్ మనకు 2 మెట్రిక్స్ చెప్పేసింది. ఇక్కడ 2 మెట్రిక్స్ వర్క్ చేస్తామా, 12 మెట్రిక్స్ తో చేస్తామా, 200 మెట్రిక్స్ తో చేస్తామా అనేది డిసైడ్ చేసేది మనం మిత్రులారా, సిస్టమ్ కాదు. మనకెంత కావాలి, మనకెంత ఆకలి ఉంది అనే రకం గుర్తించేది ఎవరు? మీరు. ప్రతిరోజు నేను చెప్పినట్టే ఈ రోజు కూడా మీకు గుర్తిస్తాను. ఎందుకంటే కొత్త వారికి రోజు మార్పులు ఉంటుంది. మన కంటి ముందు, మనం ఇంటి ముందు ఒక బంగారపు సముద్రం నిధి పరుగెత్తా ఉంటే మనం చూసుకొని ఊరుకుంటామా? లేకుంటే ఒక గ్లాసు, చిన్న చెంబు, చిన్న బకెటో, బిందుగో తీసుకెళ్తామా? లేదు ఏకంగా పంప్ సెట్ పెట్టి లాక్కుంటామా అనే విషయాన్ని మీరు గుర్తించండి. ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయం చెప్పాను, మనం చేసే స్పాన్సర్ కోసం చెప్పాను. మనకు గ్లాస్ తోనే సాల్వ్ సార్ అనుకుంటే ఒక 2తో ఆగిపోతాం, వారితోనే సిస్టమ్ ఆదాయం ఇస్తా ఉంటుంది. లేదు ఇంకో చెంబుతో తెచ్చుకుంటామంటే 4తో ఆగిపోతాం, బకెట్తో తెచ్చుకుంటామంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాం, పంప్ సెట్ వేసి లాగేస్తామంటే కనిష్టం ఒక 12 మందికైనా ఇక్కడ అవకాశం ఇస్తాం మిత్రులారా. సో అలా అవకాశం ఇచ్చినప్పుడు మనకేం సార్ దొరుకుతుందంటే ఫస్ట్ లెవెల్ అన్లిమిట్ లెవెల్, మీరు ఎంత మందికైనా ఇవ్వచ్చు, ఎంత మంది వచ్చినా మీకు ఆదాయం దొరుకుతానే ఉంటుంది. ఒక్కొక్కరి ద్వారా 500 రూపాయలు మిత్రులారా. అంతకుముందు సిస్టాన్ కోసం జస్ట్ 1 సెకండ్, అంతకుముందు సిస్టానికి మనం ఏం చేశాము, ఒక 100 రూపాయలు స్పాన్సర్ ఇన్కమ్ లో దొరికింది మనకు. సో ఇంకా ముందుకు అది కూడా మనకు సిస్టమ్ లోనే వచ్చేస్తుంది. అంటే టోటల్ కలిపినప్పుడు 600 రూపాయలు మనకు ఆదాయంగా ఉంటుంది ఒక్క సింగిల్ ఐడికి మిత్రులారా. మరి ఒక సింగిల్ ఐడికి 600 రూపాయలు దొరుకుతుందంటే ఒక రోజుకు ఈ 600 రూపాయలకు 500 రూపాయలకు 12 గంటల సేపు నిలబడి ఎంతమంది మన సోదరులు ఆ బట్టలంగట్లో కానీ ఇంకా ఉండే మాల్లో కానీ ఎక్కడంతా పనిచేస్తున్నారో ఒక్కతూరి మీరు యోచన చేసి చూడండి. దాని ఇక్కడ ఒక స్మార్ట్ వర్క్ గా మీకు తెలిసిన కాంట్రాక్ట్ కి మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఇచ్చి ఈ ఒక ట్రస్ట్ ద్వారా రాండి, మీకు ఈ ఆదాయం వస్తుంది నిరంతరంగా అని చెప్తే వారు కూడా మీలాగే మీరు పొందే ఆనందం వాళ్ళు పొందుతారు, వారు ఇంకా మీకు ఒక ఆనందం దొరుకుతుంది. అదే మనకి 25 లెవెల్ ఇన్కమ్ అని చెప్తాం మిత్రులారా. ఇది 2 మెట్రిక్స్ లో సన్ఫ్లవర్ సిస్టమ్ లో మనకు చిక్కిన ఒక 25 లెవెల్ ఆదాయం ఉంటుంది. మరి ఒక్కొక్క లెవెల్లోనూ ఇక్కడ ఆదాయం ఉంటుంది మిత్రులారా. ఒక్కొక్క లెవెల్లోనూ
ఫస్ట్ లెవెల్లో పర్సన్స్ ఎంత అన్లిమిట్ ఇచ్చుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ 2% చెప్పాను. 2% ద్వారా వస్తే 1000 రూపాయలు వస్తుంది. వారిని అంటే మనం మాత్రం 1000 రూపాయలు ఆదాయం తీసుకున్నాము, మనకు వచ్చి మనం నమ్మి వచ్చిన ఇద్దరిని వదిలేస్తామని మీరు అనుకుంటే ఖచ్చితంగా మనము బాగుపడలేము, వాళ్ళు బాగుపడలేరు. ఎందుకంటే ఇంతవరకు గతంలో మనం చేసిన అన్ని సిస్టంలో అదే వర్క్ జరిగింది. కానీ ఇక్కడ ఆ విధమైన వర్క్ జరగకూడదు మిత్రులారా. కారణం మనల్ని నమ్మి వచ్చిన వారికి ఆదాయం ఇప్పిస్తే కానీ మనం ముందుకెళ్ళలేమనే మన సిస్టమ్ మిత్రులారా. రైట్. అలా ఉండేటప్పుడు మనం ఏం చేస్తామో, మనం ఎలా ఈ సిస్టంలో 1000 రూపాయలు సంపాదన చేసామో దాన్ని డూప్లికేషన్ అనేది ఇక్కడ మస్త్ అని చూడని చెప్తాను. ఎందుకంటే నేను ఎలా 1000 రూపాయలు తీసుకురావడానికి మీ ఇద్దరిని తెచ్చానో నాయన, అలాగే మీరు కూడా ఇద్దరికి అవకాశం ఇవ్వండి. ఇస్తే మీకు ఈ 1000 రూపాయలు వస్తుందని చెప్తే ఖచ్చితంగా అక్కడ డూప్లికేషన్ జరుగుతుంది. ఆ డూప్లికేషన్ 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది, 16 32 24 122. అలాగే ఒక్కొక్క లెవెల్లోనూ మీకు ఆదాయాన్ని పెంచుకుంటా వెళ్తుంది మిత్రులారా. ఎందుకంటే మన సిస్టమ్ 500తో స్టార్ట్ చేసి అప్ టు 10 రూపీస్ వరకు, 10 రూపాయల వరకు మనకు ఆదాయం ఇస్తుంది. సో ఇక్కడ మనకు చేయాల్సిన పని, మనం చేసుకోవాల్సిన పని ఓన్లీ డూప్లికేషన్ మాత్రం అని చెప్పాను. సో ఈ డూప్లికేషన్ అనేది ఎవరి లెవెల్ కు మీరు ఓన్లీ 2%, అంటే నేను వచ్చాను నాకు ఇద్దరు కావాలి అనే కాన్సెప్ట్ ని మనం ప్రతి వారకు చెప్తా వస్తే ఒక్కొక్క స్టెప్ గా ఒక్కొక్క అంతంగా ఒక్కొక్క లెవెల్ గా మనం ఈ శిఖరాన్ని ఎక్కగలుగుతాం మిత్రులారా. శిఖరాన్ని మనం పైనుంచి చూస్తే ఇది నేను ఎక్కగలుగుతాను అనుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కలేము. ఎందుకంటే మన మనసులో ఆ భయం అనేది పుట్టేస్తుంది. కాకపోతే అంతంతంగా నేను ఎక్కగలుగుతాను, అడుగడుగుగా నేను వేసుకొని పైకి వెళ్తానంటే అది ఎంత పెద్ద శిఖరమైనా మనం ఎక్కి మన జెండాన్ని నాటే అవకాశం మనకు అడిస్తాం మిత్రులారా. అలా నాటి మనం ఒక 25 లెవెల్లో వచ్చాము. 25 లెవెల్లో ఆదాయం మొత్తం చూసుకుంటే మనకి ఎంత వస్తుంది సార్ అంటే వెరీ వెరీ సింపుల్. మీ తరానికి సరిపోయే ఆదాయం ఒక 67 CRల పైన మీరు ఇక్కడ ఆదాయం పొందగలుగుతారు మిత్రులారా. ఈ ఒక జనవరి బోర్డు అంటాం దీన్ని. ఇక్కడ జనవరి టు డిసెంబర్ అనేది మనకు ఒక కాన్సెప్ట్ గా వెళ్తుంటుంది. ఏమిటి సార్ అది జనవరి టు డిసెంబర్ అంటే? రాబోయే 2025 దాదాపు దగ్గరకు ఉన్నాం మిత్రులారా. మనం అందరం కూడా ఈ 2025 ప్రతి వారికి గోల్డెన్ ఇయర్ గా మారాలి. ప్రతి వారు కూడా ఆర్థికంగా ఆదాయం పొందాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని మన సిస్టమ్ ఈ ఒక పేర్లు దానికి పెట్టింది మిత్రులారా. అలా పెట్టిన పేరుతో మనం ఈ ఒక ఆదాయం సంపాదించుకుంటున్నాము. ఇది ఒకటే రోజులో, నేను ముందు చెప్పిన విషయమే ఇప్పుడు చెప్తున్నాను మిత్రులా, ఒకటే రోజులో సాధ్యమైపోతుందా అంటే ఇది మా పాట కాదని చెప్పాను. ఎందుకు తెలుసా? ఇది జీవితం, లైఫ్, మనం అంతంతంగా ఎదగాలి అని చెప్పాను. సో అలా ఎదుగుతా మన తరానికి సరిపోయే ఒక 67 CRల పైన ఈ ఒక ఆదాయాన్ని మనం పొందగలుగుతాం మిత్రులారా. ఒక రోజుతో జరిగేది కాదని చెప్పాను, దాన్ని కూడా మీరు గుర్తించండి. దీనికోసం మనం ఏమైనా పెట్టామా సార్ పెట్టుబడి పెద్దదిగా అంటే ఒక 1030 రూపాయలు మనం సహాయంగా ఇచ్చాం మిత్రులారా. సో సహాయాన్ని మనం ఏమనుకుంటాం, మన సంస్కృతి మనకేం నేర్పించింది? ఒక దానం అని చెప్పింది, ఒక ధర్మం అని చెప్పింది. మరి దాన ధర్మం ఇచ్చింది ఏదైనా మనకు తిరిగి వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. కాకపోతే మన సిస్టమ్ మనకు క్రెడిట్ చేసి ఇచ్చిన ఈ ప్లాన్ మనకు ఆదాయం ఇస్తుంది. సో దీని గురించి మనం ఆదాయంగా తీసుకొని ఎంజాయ్ చేస్తాం మిత్రులారా. రైట్ సార్, ఇక్కడ మొత్తం 18 ఆదాయాలు ఉందని చెప్పారు కదా. మరి 18 ఆదాయాల్లో ఇప్పుడు ఆల్రెడీ నేను 3 ఆదాయాలు చూసేశాను. మిగతాదన్నీ చూడాలంటే నేను ఏం చేయాలి సార్ అంటే వెరీ సింపుల్ మిత్రులారా. మనకు వెరీ వెరీ సింపుల్ గా మనం ఇద్దరిని ఇచ్చిన్నాము, ఇంతవరకు ఒక ముగ్గురిని ఇచ్చిన్నాము, తప్పలేదు. అందరూ కూడా ఆ ఆదాయాల ఎలిజిబిలిటీగా ఉంటాం మిత్రులారా. మరి నేను దీని తర్వాత ఉండే ఆదాయం తీసుకోవాలి సార్, దీని తర్వాత నాకు వచ్చే మిగిలిన ఆదాయం అన్ని కూడా పొందాలి సార్ అంటే ఒక నలుగురికి మనం ఈ అవకాశాన్ని ఇచ్చింటే, కేవలం నలుగురికే మిత్రులారా సిస్టమ్ అడుగుతుంది. మన అన్లిమిటెడ్ స్పాన్సర్ ఎంతమందిని కావాలో ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. కాకపోతే ఒక నలుగురికి అవకాశం మనం ఇచ్చేస్తే సిస్టమ్ లో ఉన్న అన్ని ఇన్కమ్ తీసుకోవడానికి అంటే ముందు వచ్చే రీబర్త్ ఐడీలు ఈ ఫిబ్రవరి ఇంకా డిసెంబర్ వరకు మనకు దొరికే ఒక్కొక్క ఆదాయం తీసుకోవడానికి మనం ఎలిజిబిలిటీ అయి ఉంటాం మిత్రులారా. ఎలా సార్ ఎలిజిబిలిటీ అవుతాము? ఈ ఫిబ్రవరి బోర్డు అనేది మనకు ఇంక పైన వేరే విధంగా మనకు వస్తుంది. సో అక్కడ కూడా మనం కావాల్సినంత ఆదాయం పొందే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మనకు సిస్టమ్ ఫిబ్రవరి బోర్డుకు మీరు రావాలంటే మీకు
ఈ ఫిబ్రవరి బోర్డు అనేది ఏంటి, ఒక రీబర్త్ ఐడి అంటాం. అక్కడ రీబర్త్ ఐడీలు 8, అది 8 అంతంతంగా పెరుగుతూ ఉంటుంది మిత్రులారా. కానీ ఇక్కడ వచ్చే 8 రీబర్త్ ఐడీలు సింగిల్ టైం మీకు ఆదాయం ఇస్తుంది. గుర్తించండి, ప్యాసివ్ లో వచ్చే రీబర్త్లు మీకు మల్టిప్లై ఆఫ్ 8, యాక్టివ్ లో వచ్చే రీబర్త్ సింగిల్ టైం ఇన్కమ్. అయితే సింగిల్ టైం ఇన్కమ్ ఇచ్చినా కూడా మీకు ఎటువంటి ఆదాయం ఇస్తుందంటే, దీని ఒక అద్దాల మీద జోడ్చుకుంటాము. ఒక రూమ్ లో ఒక 10 అద్దాలు పెట్టినా మనం మధ్యలో నిలబడితే మన బింబం ఎలా కనిపిస్తుందో దానికోసమే దీని ఒక మిర్రర్ ప్లాన్ అని చెప్పి చెప్తాం మిత్రులారా. ఇక్కడ కోసం మనం ఎవరిని రెఫర్ చేయడం లేదు, దీనికోసం ఎవరిని కూడా మనం తీసుకురావటం లేదు. మనం ఎంత మందిని తీసుకొచ్చినా మొత్తం ఆ జనవరి బోర్డు అనే ఆ 1030 రూపాయల డొనేషన్ ఏమి ఇస్తున్నామో అక్కడ మాత్రమే తీసుకొస్తున్నాం. సో ఇవన్నీ కూడా యాక్టివ్ లో ఒక నాన్ వర్కింగ్ గా ఉంటుంది మిత్రులారా. మనకి యాక్టివ్ లో ఒక నాన్ వర్కింగ్ ప్లాన్ గా మనకి ఇక్కడ మిగిలిన 11 బోర్డుల ఆదాయం ఉంటుంది. ఈ 11 బోర్డు ఆదాయం మనం చూసేస్తే, 11 బోర్డు ఆదాయం మనకు దొరికేస్తే, నేను చెప్పిన మన తరానికి తరతరానికి అని చెప్పాను అంటే 3 జనరేషన్ ఆదాయం మనకి ఇక్కడ దొరుకుతుంది. అంటే 100% మీకు 3 జనరేషన్ ఆదాయం తీసుకునేదానికి మన సిస్టమ్ అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్ వచ్చే ఈ ఫిబ్రవరి టేబుల్ అనేది మనకి ఏమిస్తుందంటే, ఒక 15 లెవెల్లో మనం దీనికోసం సపరేట్ గా ఎవరిని చేయలేదని చెప్పేసాను. మరి ఎవరు సార్ వస్తారంటే ప్రమోషన్. సో జనవరిలో ఎవరైతే ప్రమోషన్ ఏంటి, మనకిచ్చే ఆదాయంలో 1000 రూపాయలని తీసి మన సిస్టమ్ ఇక్కడ ఈ బోర్డుకు యాక్టివేషన్ చేసేస్తుంది మిత్రులారా. మన చేతి నుంచి అయితే సింగల్ నయా పైసా పెట్టలేదని చెప్పేశాను. రైట్ సార్, బాగానే ఉంది. మరి అటువంటి ప్రమోషన్ అయ్యి వచ్చేవాళ్ళు ప్రతి వారు ఇక్కడ మనకి ఏం ఆదాయం ఇస్తారంటే, అక్కడ ఏమి ఇచ్చారో అదే ఆదాయం ఇక్కడ 15 లెవెల్కి ఇస్తారు. సో దానికే దీని ఒక అప్స్ అండ్ డౌన్ అని చెప్తున్నాము. ఎందుకంటే ఇలా అప్స్ అండ్ డౌన్ అనేది ఒక కొండ మనం ఎక్కుతున్నామంటే ఒకటే నెట్టుగా ఉంటే ఎక్కేస్తామంటే ఖచ్చితంగా ఎక్కలేము. అందుకని ఒక అప్ ఒక డౌన్ అని పెట్టి ఒక బోర్డు ఒక రీబర్త్ అని సిస్టమ్ మనకి ఎత్తుకొస్తుంది మిత్రులారా. మరి ఇది ఏమి సార్ ఆదాయం ఇస్తుంది మనకు 19,60,320 రూపాయలు 15 లెవెల్లో ఇస్తుంది మిత్రులారా. మరి 15 లెవెల్ అనేది మనకు ఎంత బిర్నా కంప్లీట్ చేసుకునేది ఎవరి చేతిలో ఉందంటే మనం ఇచ్చే డైరెక్ట్ లెవెల్లో ఉంది. మనం ఎంత మందిని డైరెక్ట్ లెవెల్లో ఇచ్చామో అంత బిర్నా మనకు ఈ ఆదాయం వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ నుంచి ఒక 2,100 రూపాయలు తీసుకొని, అంటే మనకు ప్రమోషన్ నెక్స్ట్ బోర్డుకి వెళ్ళడానికి సిస్టమే మనకు ఒక 20% ద్వారా డిడక్షన్ చేసి మనల్ని యాక్టివేషన్ చేసి ఇచ్చేస్తుంది. దాన్ని కూడా మనం చేతుల నుంచి 1 పైసా పెట్టలేము. అలా పెట్టుకొని నెక్స్ట్ మార్చ్ అనే ఒక ఫైనాన్షియల్ ఇయర్ బోర్డుకి వచ్చాము. ఆ ఫైనాన్షియల్ బోర్డులో మనం ఎవరన్నా కొత్తగా రెఫరల్ చేస్తున్నామా? 100% నెవర్. ఇక్కడ ఏ రెఫరల్ మనకు లేదు. కాకపోతే ఎవరు వస్తారు సార్ మరి ఆదాయం ఇచ్చేదానికి? ప్రమోషన్. సో అక్కడ వచ్చిన వారే ఇక్కడికి అదే మన డైరెక్ట్ లెవెల్ వస్తారు, మన సెకండ్ లెవెల్ వస్తారు, మన థర్డ్ లెవెల్ వస్తారు, మన ఫోర్త్ లెవెల్ వస్తారు, మన 5th లెవెల్, ఇంకా అప్ టు 25 లెవెల్ వరకు ప్రమోషన్లనే వస్తారు మిత్రులారా. వచ్చిన వారు ఊరికి వెళ్తారంటే ఖచ్చితంగా వెళ్ళలేరు. ఎందుకంటే మనకు ఒక ఆదాయం ఇవ్వడానికే ఈ లెవెల్ ప్లాన్ ని మనకు సిస్టమ్ ఇచ్చింది. ఇది మన మొదటి తరానికి సరిపోయే ఆదాయం. ఇంతవరకు మీరు ఇన్నిందంతా ఖర్చు పెట్టేశాం, నో ప్రాబ్లం. ఇంకా వచ్చే 3 బోర్డులు ఉంటుంది. ఈ 3 బోర్డులు మాత్రం మీరు గుర్తించుకుంటే చాలు, మీ 3 తరాలకు సరిపడే ఆదాయం అని మన సిస్టమ్ ఇచ్చిందని తెలుసుకోండి మిత్రులారా. రైట్, అలా ప్రమోషన్ లో వచ్చిన నా ఫస్ట్ ఒక 2 మెట్రిక్స్ లో చెప్తున్నాను. ఇక్కడ చెప్పింది నేను 200 మెట్రిక్స్ వరకు మీరు వేసుకోవచ్చు, ఎంత కాలం చేసుకోవచ్చు, అన్లిమిట్ అని చెప్పాను. సో ఆ 2 మెట్రిక్స్ తో లెక్కేస్తేనే మనకు 3 తరాలకు సరిపోయే ఒక ఆదాయం ఉందంటే మనం ఇది క్యాల్కులేషన్ అని చెప్పాను. సో ఇక్కడ 10% వర్కౌట్ అవుతుందా, 50% వర్కౌట్ అవుతుందా, అట్లీస్ట్ 1% వర్కౌట్ అవుతుందా అని ఎవరి చేతిలో ఉందంటే 100% మీ చేతుల్లో, నా చేతుల్లోనే. అంతే, నేను ఎదగాలి అంటే నా చేతుల్లో పెట్టుకోవాలి, మీరు ఎదగాలంటే మీ చేతుల్లో పెట్టుకోవాలి. క్యాల్కులేషన్ లో ఏ రోజు మిస్ కాదు. క్యాల్కులేషన్ వచ్చి ఒక రౌండ్ ఫిగర్ ఇచ్చేసినారు. ఆ రౌండ్ ఫిగర్ లో ఎంత వరకు నేను రీచ్ అవుతాను అనే విధాన్ని మాత్రం మీరు గుర్తిస్తే మిత్రులారా, ఇక్కడ కూడా అదే ఫస్ట్ లెవెల్లో నా డైరెక్ట్ రెఫరల్ ఎంతమంది వస్తే అక్కడ 500 ఇచ్చిన వారు ఇక్కడ 1000 రూపాయలు ఇస్తారు. అంటే రెట్టింపు ఆదాయం ఇస్తారు. ఒక డబల్ ఇన్కమ్ గా మనం ఇక్కడ తీసుకుంటాము. మరి ఒక లెవెల్ లో మాత్రం డబల్ ఇస్తారు అంటే A to Z 25 లెవెల్ వరకు కూడా మనకు రెట్టింపు ఆదాయం. మరి రెట్టింపు ఆదాయం వచ్చిందంటే మొత్తం మీద టోటల్ గా కూడా మనకు అదే రెట్టింపు ఆదాయం ఉంటుంది మిత్రులారా. అప్పుడు అక్కడ 67 CRలు చెప్పానంటే ఇక్కడ మీరు గుర్తించండి, ఒక తూరి ఆలోచన చేయండి.
ఈ ఆదాయం ఎంత ఉందో అనేది మీరు తెలుసుకోండి మిత్రులారా. ఓకే సార్, తెలుసుకున్నాను, తీసుకున్నాను, బాగానే ఉంది. మీరు చెప్పినట్ల నేను 100% రీచ్ అయితే ఈ ఆదాయం వస్తుంది. లేదు సార్, ఒక 50% అయితే దానిలో 50% వస్తుంది. 10% రీచ్ అయితే నా తరం సరిపోతుంది. 1% రీచ్ అయినా కూడా నేను లైఫ్ లో సెటిల్ అయిపోతాను సార్ అని చెప్పి ఒక అద్భుతమైన ఆదాయం ఈ ఫస్ట్ బోర్డు ఇస్తుంది మిత్రులారా. మనకు ఇది ఫస్ట్ బోర్డు ఎందుకు చెప్పానంటే, మార్చ్ అనేది మనకు ఫైనాన్షియల్ ఇయర్. సో అక్కడి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది ఏదైనా కానీ. దానికోసమే దీన్ని ఫస్ట్ అని చెప్పాను. సో ఇక్కడ ఇంకా ఒక 1000 రూపాయలు తీసుకొని మళ్ళా ఒక డౌన్స్ అని ఒక రీబర్త్ ఐడి వస్తుంది మనకు. ఆ రీబర్త్ ఐడి పేరు ఏప్రిల్ నుంచి చెప్పుకుందాం. దాంతో మనకు అదే చెప్పిన 19,67,320 రూపాయలు అనేది మనకు సిస్టమ్ ఆదాయంగా ఇచ్చేస్తుంది మిత్రులారా. దాంట్లో ఏ డౌట్ లేదు. ప్రతి ఒక్క రీబర్త్ ఐడిలోనూ మనకి ఇదే ఆదాయం వస్తుంటుంది. అది 15 లెవెల్కి మాత్రమే వస్తుంది. దానికే దీనికి పేరు డౌన్ అని పెట్టాను. ఎందుకంటే అప్ అనేది మనకు బోర్డుగా ఉంటుంది. సో డౌన్ అంటే రీబర్త్ ఐడిగా ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్క డౌన్ రీబర్త్ ఐడిను మనకి ఏం చేస్తుంది, ఒకటే రకమైన ఆదాయం ఇస్తుంది. దాని ఆదాయం మనకు 19,67,320 రూపాయలుగా ఉంటుంది మిత్రులారా. సో ఇక్కడ నుంచి ఒక 4,200 రూపాయలు మనకు 20% డిడక్షన్ చేసి మనకు ఆ 4,200 రూపాయలు వచ్చే వరకు డిడక్షన్, అంతపైన డిడక్షన్ ఉండదు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మనకి ఏం చేస్తుంది, మే అనే ఒక బోర్డ్ ని యాక్టివేషన్ చేస్తుంది మిత్రులారా మన సిస్టమ్. మరి అలా యాక్టివేషన్ చేసి ఇచ్చేసింది సార్. దాంట్లో ఏం సార్ ఆదాయం వస్తుందంటే, మనకు 3 తరాలకు చెప్పాను. దాంట్లో ఇది 2వ తరం అనుకోండి మిత్రులారా, ఈ ఒక మే బోర్డు. మరి ఈ 2వ తరమైన ఆదాయం మనం పొందాలంటే ఏం సార్, ఇక్కడ ఎవరైనా రిఫరల్ చేస్తున్నామంటే, మీరు ఎంత మందికి అవకాశం ఇచ్చినా ఫస్ట్ జనవరి బోర్డులో మాత్రమే మీ రెఫరల్ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మీకు ఆర్ట్ టు అప్గ్రేడేషన్ చేసుకొని ఒక్కొక్క బోర్డుని మీరు టాప్అప్ రూపంలో ఆదాయం పొందుతుంటారు మిత్రులారా. ప్రమోషన్ మీద అని చెప్పాను. ప్రమోషన్ వస్తే మీకు ఆదాయం ఎలా పెరుగుతుందో అలాగే ఇక్కడ కూడా మనకు 3 పట్లు పెరిగే ఆదాయం ఇచ్చింది మన సిస్టమ్ ఈ మే బోర్డులో మిత్రులారా. 3 పట్లు ఏంటి సార్? ఎస్ సార్, జనవరి బోర్డులో 500 ఇచ్చింది. మరి నెక్స్ట్ బోర్డులో 1000 రూపాయలు ఇచ్చింది. ఇక్కడ 2,000 రూపాయలు నా ఫస్ట్ లెవెల్ ఇస్తుంది. సో ఫస్ట్ లెవెల్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒక్కదూరి ఆలోచన చేసి చూడండి. మరి మిగతా లెవెల్లో ఏం సార్ సంగతి అంటే, అలాగే ఫస్ట్ లెవెల్లో 90 రూపాయలు అంటే 100 రూపాయలు ఇచ్చింది. సెకండ్ లెవెల్లో 200, ఇప్పుడు 400 ఇస్తుంది. ప్రతి లెవెల్లోనూ మనకు 3 పట్లు ఆదాయాన్ని ఇక్కడ పెంచింది మిత్రులారా. ప్రతి లెవెల్లోనూ 3 పట్లు పెంచింది కాబట్టి మరి మొత్తం మీద చూసుకుంటే అదే 3 పట్ల ఆదాయం నాకు పెరిగి ఉంటుంది కదా. ఎస్, 100% కాదు, 1000% మనకి ఇక్కడ 3 పట్లు ఆదాయం పెరుగుంటుంది. మనం ఫస్ట్ బోర్డులో కేవలం 67 చెప్పాను నేను. ఆ తర్వాత మిమ్మల్ని లెక్కేయమన్నాను. ఇప్పుడు కూడా మీరే లెక్కేసుకోండి ఎన్ని సిఆర్లు మనకు ఆదాయం ఉందో మన ఒక బోర్డు క్యాల్కులేషన్లు. సో క్యాల్కులేషన్ ఇంత ఉంది సార్. ఇంతకు నేను రీచ్ అయ్యేదానికి ఒక దినంలో అయిపోతానా సార్? నాకు వచ్చేస్తుందా? సాధ్యం ఉందా? మీ జీవితంలో ఒక్క సిఆర్ సంపాదించేదానికి అవకాశం ఉందని ఒక్కతూరి ఆలోచన చేస్తుండండి మిత్రులారా. కానీ ఇక్కడ మన సిస్టమ్ ఎన్ని సిఆర్లకు మీకు ఆదాయం ఇచ్చిందో ఆ క్యాల్కులేషన్ లో నేను ఎక్కడ రీచ్ కావాలి, నా లక్ష్యం ఏమిటి, నా గమ్యం ఏమిటి అని తెలుసుకోవాల్సింది ఎవరు? ఇందాక మనం విన్న ఒక పాటలో కూడా చూసాము, కృషి ఉంటే మాత్రమే మనం ఋషులు ఇస్తాం. కానీ ఊరికే ఏదో నేను వచ్చాను సార్, ఒక ఇద్దరిని ఇచ్చాను సార్, నాకు ఆదాయం వచ్చేస్తుందా సార్ అంటే, ఆ ఇద్దరిని డూప్లికేషన్ చేసేది నేర్చుకుంటే మీకు ఈ ఆదాయం అనేది 100% వస్తుంది మిత్రులారా. సో అంత పెద్ద మొత్తం మనకి సిస్టమ్ లో ఉంది. మరి ఇక్కడ ఇంకా ఒక 1000 రూపాయలు స్టోరేజ్ లో తీసుకొని మనకు జూన్ అనే ఒక 3వ ప్లాన్ అంటాము, దీని 3వ రీబర్త్ ఐడి అంటాము. ఈ రీబర్త్ ఐడి తెచ్చి మనకు యాక్టివేషన్ చేసేసిన సిస్టమ్. చేసిచ్చిన రీబర్త్ ఐడి తర్వాత మనకు వచ్చే ఆదాయం అదే 19,67,320 రూపాయలు. అంటే రౌండ్ ఫేర్ గా చెప్పుకోవాలంటే 20 లక్షల రూపాయలు మనకు ఒక్కొక్క రీబర్త్ ఐడిను ఆదాయం ఇస్తుంది మిత్రులారా. మరి అది 15 లెవెల్, ఇది ఒక డౌన్స్ అని చెప్పాను. ఇక్కడ ఇంకా ముందుకెళ్ళాను. మనకు 3వ తరానికి సరిపోయే ఆదాయం ఇచ్చే ఒక బోర్డు ఉందని చెప్పాను. ఆ ఒక్క బోర్డే ఈ జూలై బోర్డు అని చెప్తాము. సో ఈ జూలై బోర్డులో మనం ఏదైనా పని చేస్తున్నామంటే 100% మనం ఇక్కడ పని చేయడం లేదు అని చెప్పేశాను. ఏ బోర్డులో కూడా మనకు నాన్ వర్కింగ్ లో వచ్చే ఇన్కమ్ ఇది ఎంత యాక్టివ్ లో ఒక నాన్ వర్క్ అని చెప్పాను. మరి ఎలా వస్తుంది సార్ అంటే ప్రమోషన్ లో వస్తుందని చెప్పాను. ఆ ప్రమోషన్ అనేది 8,400 రూపాయలు. దీనికోసం డబ్బులు కట్టింటారు, సిస్టమ్ కట్టింటుంది, మనం కాదు మిత్రులారా. మనం చేతి నుంచి ఒక సింగల్ నయా పైసా ఇచ్చేలేదని చెప్పేశాను. మరి ఇక్కడ ఎన్ని పట్లు నాకు పెరిగింది అంటే సార్, 4 పట్లు ఆదాయం పెరిగింది. నా ఫస్ట్ లెవెల్లో 4 పట్లు ఆదాయం నాకు పెరిగింది. ఎందుకంటే వచ్చి నా ఒక డైరెక్ట్ రెఫరల్ నాకు 4,000 రూపాయలు ఇస్తారు.
4,000 రూపాయలు ఒక డైరెక్ట్ రెఫరల్ ఇస్తారంటే నేను ఇద్దరిని ఇచ్చింటే 8,000 తీసుకుంటాను, 10 మందిని ఇచ్చింటే 40,000 తీసుకుంటాను, 100 మందిని ఇచ్చింటే 4 లక్షలు తీసుకుంటాను. మరి ఆ తర్వాత ఎక్కువ ఇచ్చింటే ఎంత నేను ఆదాయం తీసుకుంటాను అనేది ఒక్క దూరి మీరు ఆలోచన చేస్తుండండి. ఎందుకు ఇక్కడ డైరెక్ట్ రెఫరల్ కి అంత ఒక ప్రాముఖ్యత ఇస్తున్నానో అనేదాన్ని గుర్తించండి మిత్రులారా. మరి అలాగే ఒక్కొక్క లెవెల్లో కూడా నాకు ఈ 4 పట్లు పెరిగిందంటే ఎస్ 100% ఇక్కడ 4 పట్లు కాదు, మీకు 8 పట్లు ఆదాయం దొరుకుతుంది మిత్రులారా. ఎందుకంటే ఫస్ట్ బోర్డ్ లో మీరు తీసుకునేది 100 రూపాయలు అయితే ఈ ఒక మూడో బోర్డు లో మీరు తీసుకునేది సెకండ్ లెవెల్లో 800 రూపాయలు ఉంటుంది. మరి అలాగే అక్కడ 50 రూపాయలు తీసుకున్న వాళ్ళు మూడో లెవెల్లో ఇక్కడ 400 తీసుకుంటున్నారు. 400 ఇస్తారు మన ఒక లైఫ్ లైన్ అంటాం. మరి ఇలా ఒక్కొక్క లెవెల్లో 7 పట్లు 8 పట్లు ఆదాయం పెంచుకొని మనకు సిస్టమ్ టోటల్ క్యాల్కులేషన్ లో వచ్చేటప్పుడు ఒక చెప్పడానికి భయపడేంత ఆదాయం ఇస్తుంది మిత్రులారా. సో ఇది క్యాల్కులేషన్ అని చెప్పాను. ఇక్కడ నేను చెప్పిన ఒక వాక్యాన్ని మీరు గుర్తించాలి. క్యాల్కులేషన్ ఇక్కడ 100% ఉంది. మనం ఎన్ని పర్సెంట్ లో రీచ్ అవుతాము? 50% అవుతామా, 20% అవుతామా, అట్లీస్ట్ 10% అవుతామా? లేదు, జస్ట్ 1% అవుతామా అనేదాన్ని ఎవరి చేతిలో ఉందంటే యువర్ హ్యాండ్, మీ చేతుల్లో ఉంది మిత్రులారా. ఈ సిస్టమ్ లోకి వచ్చే ఒక నిధిని, ఈ గనిని సొంతం చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. కానీ ఇంకా ఎవరో వచ్చి మీకు ఈ ఆదాయం చెప్పలేరు, ఇవ్వలేరు మిత్రులారా. రైట్, ఇక్కడ ఇంకా మిగతా మనకు 5 రీబర్త్ ఐడీలు అంటే 4 ఇంకా 12 అంటే ఇంకా 7 రీబర్త్ ఐడీలు, టోటల్ గా 8 ఉంటుంది. ఆ 8 కూడా మనకి ఇచ్చే ఒకే ఆదాయము. అన్ని రీబర్త్ ఐడీలు కలిపి మనకు 20 లక్షలు ఆదాయం ఇస్తానే ఉంటుంది. దానికి ఒక్కొక్క రీబర్త్ నుంచి 1,000 రూపాయలు అనేది మనకు సిస్టమ్ 20% రూపంలో డిడక్షన్ చేసి 80% మీరు ఆదాయం ఎత్తుకుంటానే ఉంటాం మనము. ఎంతవరకు? ఈ 1,000 రూపాయలు వచ్చే వరకు. ఆ 1,000 రూపాయలు కంప్లీట్ అయిపోయిందా 100% మందే ఆదాయం కాబట్టి ఇంకా ఈ 8 రీబర్త్ ఐడీలకు మనకు అదే ఆదాయం ఇస్తా ఉంటుంది. టోటల్ గా 5వ రీబర్త్ ఐడి 20 లక్షలు ఇస్తుంది, 6వ 20 లక్షలు ఇస్తుంది, 7 20 లక్షలు ఇస్తుంది, 8వ రీబర్త్ కూడా మనకు అంటే డిసెంబర్ ఈ ఇయర్ ఎండ్, నెక్స్ట్ రాబోయే ఇయర్ ఎండ్ కు లోపల మనల్ని అందరినీ ఆర్థికంలో పూల బాటలు నడిపించాలని సిస్టమ్ ఆశపడుతుంది. సో మనం ఏ బాటలు నడవాలని మనం తీర్మానం చేసుకుందాం మిత్రులారా. ఇలా మన సిస్టమ్ మనకు అవకాశాన్ని ఇచ్చింది. ఇచ్చిన అవకాశాన్ని మనం అరచేతిలో తీసుకుందాం మిత్రులారా. మరి ఇక్కడ టర్మ్ కండిషన్ ఏమైనా పెద్దగా పెట్టిందా సార్ మన సిస్టమ్ అంటే? ఇక్కడ టర్మ్ కండిషన్ అనేది వెరీ సింపుల్ మిత్రులారా. సో 24/7 మన సిస్టమ్ రన్నింగ్ అవుతా ఉంటుంది. ప్రతి ఆదివారం 8 గంటలకు మనకు కటాప్ ఇస్తుంది. సోమవారం కౌంటింగ్ ఉంటుంది. మనకు మంగళవారం మహాలక్ష్మి వారం ఆదాయం ఉంటుంది. అంటే మనకు అకౌంట్ కి డైరెక్ట్ గా వచ్చి డబ్బులుగా పడుతుంది మిత్రులారా. సో మనం ఎంతసారి పెట్టుకోవచ్చు అంటే మినిమం 500 రూపీస్, మినిమం 500 రూపీస్ పెట్టుకోండి. హైయెస్ట్ నాకు ఆదాయం వస్తుందంటే 1,00,000 రూపాయల వరకు పెట్టుకోండి మిత్రులారా. ఇప్పుడు ఇంకా ఈ వారం ఇంకా 1,00,000 రూపాయల వరకు మీరు వారం ఆదాయం తీసుకోండి. సో మనం దున్నుకునే దానికి ఇక్కడ భూమి ఉంది. ఎంత దున్నుకుంటే అంత మనకే సొంతం అన్నట్లు మనకు సిస్టమ్ ఇచ్చింది మిత్రులారా. మరి 25,000 పెట్టారు కదా సార్ అంటే అది నిన్నటి వరకు ఇచ్చింది మిత్రులారా. సో ఈ రోజు నుంచి మనకు సిస్టమ్ 1,00,000 రూపాయలకు ఆదాయం వరకు తీసుకునేదానికి అవకాశం ఇచ్చేసింది. మినిమం ఇక్కడ నాకు అంత రాలేదు సార్, 500 కూడా రాలేదు సార్, నేను ఎలా తీసుకోవాలి అంటే 300 రూపాయలు ఉన్నా చాలు, మీరు ట్రాన్స్ఫర్ చేసేసి మీ అప్లైన్ ద్వారా మీ ఆదాయం తీసుకొని మీరు ఎంజాయ్ చేయండి మిత్రులారా. సో ముందు చెప్పిన విషయమే చెప్తున్నాను. ఇక్కడ పీపుల్ టు పీపుల్ కాన్సెప్ట్ అని చెప్పాను. ఇక్కడ ఎవ్వరు కూడా మనకు బాస్ ఉండరు, బీ ఎవర్ ఓన్ బాస్ అని మనమే ఇక్కడ తీసుకోవాలి మిత్రులారా. మరి ఈ సిస్టమ్ లోపలికి ఎంటర్ కావాలి సార్, నాకేమైనా పెద్ద డాక్యుమెంట్స్ అన్ని నేను ఇవ్వాలన్నా అంటే ఒక వెరీ సింపుల్, మీ యాజ్ పర్ డాక్యుమెంట్ లో ఉన్న నేమ్ ఇవ్వండి చాలు. ఒక యాక్టివ్ గా ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ మొబైల్ నెంబర్ జీపేకో, ఫోన్ పేకో, పేటిఎం కో కరెక్ట్ అయి ఉంటే చాలు. వాట్సాప్ కమ్యూనికేషన్ కోసం మస్తు చుట్టుగా ఉంటుంది మిత్రులారా. దీంతో పాటి ఒక 1300ని తీసుకెళ్లి మీ స్పాన్సర్ దగ్గర, మీకు మార్గాన్ని చూపించిన ఆ మార్గదర్శి దగ్గర చేతిలో పెట్టండి. ఆయన ఆ ప్రొసీజర్ చేసి ఒక అక్షయ పాత్రాన్ని మీ చేతిలో పెడతాడు. సో మీ లైఫ్ అక్కడి నుంచి రన్ అవుతుందని చెప్పి నేను అంటున్నాను మిత్రులారా. మరి ఇది కాక ఈ నల్లదే నడకం చారిబుల్ టెస్ట్, దీనికి ఏదైనా వేరే ప్రాజెక్టులు ఉన్నాయా సార్ అంటే ఎస్ 100% ఇక్కడ వేరే ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రాజెక్ట్ గా మనకు క్యాష్ 25 మనకు పోతాంది. సెకండ్ ప్రాజెక్ట్ మన రాకెట్ జెట్ వేగంలో పోతున్న స్పీడ్ క్రిప్టో 25 అని చెప్తాం మిత్రులారా. సో ఇది క్యాష్ 25 అనేది కేవలం మన భారతదేశం మొత్తం జరుగుతున్న బిజినెస్.
సో క్రిప్టో 25 అనేది వరల్డ్ వేజ్ లో మనకు ప్రపంచంలో మనం చేయగలిగే బిజినెస్ గా మన సిస్టమ్ ఇచ్చింది మిత్రులారా. దాని గురించి మనం ఇంకో రోజు తెలుసుకుంటాము. సో ఇక్కడ రూపాయి అంటే అక్కడ 10 రూపాయలు మనకు ఆదాయంగా ఉంటుంది మన క్రిప్టోలో. దానికి కూడా మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే రాబోయే కాలాన్ని ఏలే ఒక కరెన్సీ ఏదైనా ఉందంటే అది క్రిప్టో కరెన్సీగానే ఉంటుంది. దానికోసమే మన సిస్టమ్ మనకు అద్భుతంగా డిజైన్ చేసి ఒక యూఎస్డిటి రూపంలో ఈ ఒక ప్లాన్ ని మనకి ఇచ్చింది. అది కూడా మనం తెలుసుకుందాం మిత్రులారా. ఇది పోగా ఇంకా 3 ప్రాజెక్టులు మనకు ఎంపవర్ సొల్యూషన్ అని ఒకటి ఉంది, సారీ ఉమెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, అని కావాలి ఈజీ అండ్ రీచ్ అని మరొక ప్రాజెక్ట్ మనకు రోడ్ మ్యాప్ లో ఉంది. ఇవన్నీ ఈ రోజే రన్నింగ్ లో ఉంది అంటే లేదు సార్, రాబోయే కాలంలో ఈ ప్రాజెక్టులు అన్ని కూడా మనకు వస్తుంది. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ కి కనిష్టం 1 సంవత్సరం లెక్కేసినా కూడా మనకు ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టులో రావడానికి అవకాశం ఉంది. అంత లోపల మనకు ఇక్కడ ఇచ్చిన రెండు జెట్ విమానాలు ఉన్నాయి. మనం ఏ దాంట్లో సవారీ చేసినా మనం ఆదాయం పొందగలుగుతాం మిత్రులారా. సో ఇంతవరకు ఓపికతో విని ఈ యొక్క సిస్టాన్ని గురించి అర్థం చేసుకున్న మీకు నా నిండు హృదయంతో ఒక ధన్యవాదం తెలుపుతున్నాను. అలాగే నేను ఎదగాలి, నేను బాగుపడాలి, నా జీవితం నా లైఫ్ నా చేతుల్లో ఉందని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు వేసే ఒక్కొక్క అడుగును మీ సక్సెస్ అని తెచ్చిస్తుంది మన పిపిఎస్ స్పీడ్ క్యాస్ట్ అనేదన్న సిస్టమ్ లో మిత్రులారా. మరి నేను ముందే చెప్పాను, ఈ సిస్టమ్ నమ్మి వచ్చిన వారికి ఏ రోజు రాదు నష్టం అని. అలాంటి ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? 100% ఈ సిస్టమ్ లోపలికి మనం ఎంటర్ అయ్యి ప్రతి వారం ఆర్థికంగా మనం ఆదాయం పొందుతామని చెప్తూ, సో వచ్చిన మీ అందరికీ ఒక నిండు హృదయంతో ధన్యవాదం అనే ఒక థ్యాంక్స్ అనే విషయాన్ని తెలిపి నెక్స్ట్ మనం ఒక గ్రేట్ లీడర్ మిస్టర్ హరినాథ్ సార్, ఎంసీ సార్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మున్రాజ్ సార్. ఈ రోజు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్లాన్ అయితే సో బ్యూటిఫుల్ గా ఉంది సార్. ఎందుకంటే ఈ రోజు మనకు ఒక స్పెషల్ డే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత ఇదిగా పరిగెత్తున్న మన సిస్టమ్ ని మన డైరెక్టర్ సార్లు ఈ రోజు మన జూమ్ కు రావడం చాలా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ రోజు మనకు ఈ జూమ్ కు మన డైరెక్టర్ సార్లు అందరూ వచ్చారు. వన్స్ అగైన్ అందరికీ నా ధన్యవాదాలు సార్. మీకు అందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఒక ఆపర్చునిటీని మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు మరొకసారి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఓకే సార్, అందరికీ అవకాశం ఇవ్వండి సార్.